నమస్కారం. హోమియోపై నాకు ఉన్న అవగాహనను మీతో పంచుకోవాలని ఈరోజు హైపర్కమ్ డ్రగ్ గురించి తెలుసుకుందాం. ఇది వేళ్ళు, గోళ్ళు వీటికి సంబంధించి ఉన్న నరాలకు కలిగిన గాయాల మీద హైపర్కమ్ బాగా పనిచేస్తుంది. గోరు చుట్టూ వేస్తే చెయ్యి పైకెత్తితే ఉపశమనం కలుగుతుంది. అటువంటి దాని మీద హైపర్కమ్ బాగా పనిచేస్తుంది. బరువైన వస్తువులు కాళ్ళ మీద, చేతుల మీద పడినప్పుడు హైపర్కమ్ వాడాలి. మెట్ల మీద నుంచి పడినప్పుడు వెన్నులో చివరి పూస కాకిక్స్లో లోపల గాయం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనిషి నడవలేకపోవచ్చు కనుక మెట్ల మీద నుంచి పడిన వెంటనే హైపర్కమ్ వేయాలి. వెన్నుపూసకు దెబ్బ తగిలితే హైపర్కమ్ వాడాలి. దెబ్బ లోతుగా తగిలి రక్తం కనపడితే హైపర్కమ్ తప్పక వేయాలి. హైపర్కమ్ ఒక టీటీ ఇంజెక్షన్ వలె పనిచేస్తుంది. మేకులు గుచ్చుకున్నా, రేకు గీసుకున్న హైపర్కమ్ వేస్తే ధనుర్వాతం అంటే శరీరం ధనుసులాగా వెనుకకు వంగిపోవుట, ధనుర్వాతం రాకుండా హైపర్కమ్ వేయాలి. పళ్ళు పీకించుకుంటుంటాం ఒక్కోసారి, అప్పుడు హైపర్కమ్ వేస్తే బాధ తగ్గుతుంది, సున్నితమైన నరాల నుంచి ఉపశమనం జరుగుతుంది. బొటన వేళ్ళలోను ముఖ్యంగా వీటి చివరలలో నొప్పులుగా ఉండుట, చేతులలో, పాదాలలో పురుగులు పాకుతున్నట్టు, నరాలకు సంబంధించిన బాధ, మంట, తిమ్మిరి, మొద్దుబారుట, కీళ్ళ సందుల్లో నలిగిన విధంగా నొప్పిగా ఉన్న, అవయములు కొయ్యబారుట వంటి లక్షణాలను హైపర్కమ్ తగ్గిస్తుంది. పొగమంచుతో కూడిన గాలి వలన ఉబ్బసం, ఉద్రేకం అవుతుంది. వీరికి కూడా హైపర్కమ్ బాగా పనిచేస్తుంది. ఎక్కువ చెమట పోయటం వలన వీరికి ఉపశమనం కలుగుతుంది. కోరింత దగ్గు సాయంత్రం మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఉద్రేకంగా ఉంటుంది. దీనికి కూడా హైపర్కమ్ చాలా బాగా పనిచేస్తుంది. నరముల వలన కలిగిన గాయాలకు హైపర్కమ్ బాగా పనిచేస్తుంది. నమస్తే. థ్యాంక్ యూ.